ఎడిట్స్ అన్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ కీప్యాడ్ మీద మన ఫోటోని పెట్టుకోవడం ఎలా అనేది, అలాగే కింద టైప్ చేసినప్పుడు సెర్చింగ్ చేస్తాం కదా, కింద టైపింగ్ వస్తుంది, దాని మీద కూడా ఫోటో ఎలా చేయాలనేది నేను ఈరోజు చెప్తున్నాను. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళాక మై ఫోటో డైలర్ అని టైప్ చేయండి. కింద కీప్యాడ్ కింద నా ఫోటో కనిపిస్తుంది కదా, అది కూడా ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను. అలాగే ముందుగా ఫోటో ఆన్ డైలర్ అని టైప్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ని డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాక పక్కన ఓపెన్ అని వస్తుంది. సో ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మై ఫోటో డైలర్ అని వచ్చింది కదా, అది మనం నెంబర్స్ ఉంటాయి కదా, దాని మీద మన ఫోటో ఎలాదనేది నేను చెప్తున్నాను. సో డేటా స్లో అవుతుంది కాబట్టి స్లో అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని డౌన్లోడ్ చేయండి. ఓపెన్ చేయండి. ముందుగా మై ఫోటో డైలర్ యాప్. సో ఫస్ట్గా ఇన్ఫో డైలర్ అని వచ్చింది కదా, డైలర్ ఓపెన్ చేయండి. డైలర్ ఓపెన్ చేసాక నా ఫోటో వచ్చింది కదా, నేను ఆల్రెడీ సెట్ చేసి ఉంచాను. సెట్టింగ్స్లో బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, మన ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు. స్నాప్సీడ్ అంటే నా ఫోటో నేను క్లిక్ చేస్తున్నాను. ఇలా చేయొచ్చు. సేవ్ చేయండి. సేవ్ చేశాక ఇలా వచ్చింది, అంటే మనకి ఇలా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి గూగుల్ ఇండి కీబోర్డ్ అంటే మనం టైప్ చేసినప్పుడు అది నేను చూపిస్తున్నాను. టైప్ చేసినప్పుడు కింద కీబోర్డ్ వచ్చింది కదా, కీబోర్డ్ మీద నా ఫోటో వచ్చింది కదా, అది కూడా ఎలా అనేది చెప్తున్నాను. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళాక గూగుల్ ఇండి కీబోర్డ్ అని టైప్ చేయండి. గూగుల్ ఇండి కీబోర్డ్ అని టైప్ చేస్తే వస్తుంది. సో సారీ, నేను డేటా ఆన్ చేయలేదు. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసాక గూగుల్ ఇండి కీబోర్డ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ అని వచ్చింది కదా, అది ఏమీ అవసరం లేదు. సో నెక్స్ట్ కీబోర్డ్ అని ఉంది కదా, కీబోర్డ్లోకి వెళ్ళాక ఇక్కడ థీమ్ అని ఉంది కదా, థీమ్లో మై ఇమేజ్ లేదా ఏదైనా కలరింగ్ పెట్టుకోవచ్చు. సో నేను మై ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక ఆల్బమ్స్లోకి వెళ్ళండి, అంటే మీ ఇష్టం, అది మీరు ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. సో నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేశాను కదా, డన్. అంటే ఇక్కడ బ్రైట్నెస్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇంత పెడుతున్నాను. డన్ చేయండి. డన్ చేశాక బ్యాక్కి వెళ్ళండి. ఇక్కడ సౌండ్ అని కీ ప్రెస్ అని ఉంది కదా, సౌండ్ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ ఇదండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి చైతు ఎడిట్ ఛానల్. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.